For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, కౌన్సిలర్ రాఘవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూసుకుంటే మనం బయట సాధారణ ప్రజలే కాకుండా అంటే చాలా మంది ఇప్పుడు చిన్న పిల్లల్లో, టీనేజ్ వాళ్ళల్లో సూసైడ్స్ చేసుకుంటున్నారు అనుకుంటే ఆ టైంలో మన మైండ్ మెచ్యూరిటీ ఉండదు, సూసైడల్ థాట్స్ వస్తాయి అనుకుంటారు. కానీ ఒక అందరికీ ఆదర్శంగా ఉండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అసలు సూసైడ్ చేసుకోవడం మీద వాళ్ళకి ఏంటంటారు, మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం అంటారా, లేకపోతే డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవడం అంటారా? ఇక్కడ అంటే సూసైడల్ థాట్స్ రావటానికి మెచ్యూరిటీ అన్నది ఒక నిజమైన ఒక పాయింట్ అయితే, ఆ మెచ్యూరిటీ ఏ ఏజ్కి వచ్చింది అని మనం ఎలా చెప్పగలం? నేను చూసినంత వరకు 50 years వచ్చినా సరే వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి ఉంటే అలా 50+ years వాళ్ళతో కూడా వాళ్ళకంటే చిన్నవాళ్ళు బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయి ఫ్యామిలీస్లో. సో మేడం, అసలు ఎందుకు రాదంటారు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో అన్ని ఫేసెస్ దాటి వచ్చేసి ఉంటారు. అప్పటికీ కొంతమంది మెచ్యూరిటీ లేకుండా కనిపిస్తూ ఉంటారు మనకి, మీరు అన్నట్టు 50 yearsలో కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎట్లా తీసుకుంటున్నాము అన్నది. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఒక జర్నీ స్టార్ట్ చేశాను, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాను, నాతో పాటు పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో నేను పడుతూ లెగుస్తూ, కొన్నిసార్లు దెబ్బలు తగ్గుతూ, కొన్నిసార్లు విన్ అవుతూ, కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటా. అది నేను ఎలా తీసుకుంటున్నాను, నా పక్క వ్యక్తి కూడా అలాగే తీసుకుంటారా? ఆ ఫెయిల్యూర్ని, ఆ సక్సెస్ను, లేకపోతే నాకు జరిగే ఇబ్బందుల్లో, ఛాలెంజెస్ను, నా ఫిజికల్గా జరిగే దాన్నో, లేకపోతే నాకు ఎమోషనల్గా జరుగుతున్న నా సంఘర్షణ ఉంటుంది ఒక జర్నీలో ఉంటున్నప్పుడు. అవన్నీ నేను తీసుకుంటున్నట్టుగా పక్క వ్యక్తి తీసుకుంటారా? ఆ పక్క వ్యక్తిలాగా ఇంకో పక్క వ్యక్తి తీసుకుంటారా? తీసుకోలేరు. సో లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని, మన స్ట్రగుల్స్ని మనం ఎలా తీసుకుంటున్నాము, దాన్ని బట్టి ఆ నెక్స్ట్ దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఎలాగ యూజ్ అవుతుంది అన్నది మనం అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళది సేమ్ ఉండదు. టేకింగ్ సిచ్యువేషన్ యొక్క రిజల్ట్ని తీసుకుంటాం. అండ్ ద సేమ్ థింగ్ ఇప్పుడు ఎలా అనుకుంటారంటే 50+ వచ్చాక నేను అన్నిటిని సార్ట్అవుట్ చేయగలమని చెప్పి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలా మంది చూస్తుంటే ఫ్యామిలీస్లో, మన ఇంట్లో వీళ్ళు 70 years 80 years వీళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ సమస్య ముందు పెడితే సెట్ చేద్దాం అనుకుంటారు. అది అన్ని విషయాలు కరెక్ట్ అవ్వకపోవచ్చు. బికాజ్ వాళ్ళ గ్రోనప్ ఎట్లా ఉందో, మేబీ దే కెన్ బి సమ్ టైమ్స్ వాళ్ళే ట్రబుల్ క్రియేటర్స్ అవ్వచ్చు, చెప్పలేం. సో ఎవరి సిచ్యువేషన్లో ఎవరు ఎట్లా ఉన్నారు అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ అబౌట్ హౌ వీఆర్ టేకింగ్ ద థింగ్స్. మీరు అన్నట్టు పిల్లలకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయేమో అనుకోవచ్చు. మనం ఇంకోలా కూడా ఆలోచించవచ్చు, పిల్లలు కదా, వాళ్ళకి అసలు టెన్షన్స్ ఎందుకు, వాళ్ళకి అసలు ఎందుకు ఉండకూడదు, ఈ లైఫ్ వద్దు అనుకుంటారు. సో మేడం, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 390 సీరియల్ ఫేమ్ పవిత్ర యాక్సిడెంట్ తర్వాత ఈ చంద్రకాంత్ అనే పర్సన్ సూసైడ్ చేసుకోవడం మనం చూసాం. సో అసలు ఈ రీజన్స్ ఏమై ఉంటుంది అంటారు? సో నేను చూసానండి ఇవి వీడియోస్ అవి ఇవి. సో వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సంథింగ్, బట్ దే ఆర్ ఇన్ లవ్, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. సో ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఇతను బాగానే కలిసి ఉంటున్నాడు. సో సమ్వేర్ ఎక్కడి నుంచో వస్తూ వస్తూ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇతనికి దెబ్బలు తగిలాయి, ఆవిడకేమో రిప్స్లో సమ్ ఇంజురీ అయ్యి ఆవిడ అక్కడికక్కడికి స్పాట్ ఇదయ్యారు. సో తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఇంకో ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అతను. సో బాధపడుతూ తన గురించి మీకు సగమే తెలుసు, సో సగం తెలిసి మీరు వీడియోస్ చేయొద్దు అని చెప్పి అతను బతిమలాడాడు. అండ్ తను చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు ఆ టైంకి. హీ ఆర్ ఫీలింగ్ సో అలోన్, ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరు అన్నంత స్టేజ్కి వెళ్ళి. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే అతనికి కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి. యా, సో ఇక్కడ కొసమెరుపు లైక్ ట్విస్ట్ అన్నట్టు, సో అతను సూసైడ్ చేసుకున్నాడు. కానీ సూసైడ్ చేసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయింది, 3 పిల్లలు ఉన్నారు, అండ్ అది కూడా లవ్ మ్యారేజ్. సో ఇక్కడ ఇతని మైండ్ సెట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి చూసుకుంటే అతను చాలా పీకలోటుగా ప్రేమించాడు ఆమెని, పవిత్ర అనే ఆమెని. అతను ఆమెని చాలా పాజిటివ్గా అర్థం చేసుకున్నారు. దే హ్యాడ్ రియలీ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. అందుకనే తను లేని ఈ ప్రపంచంలో నేను ఇమడలేను, నేను ఉండలేను అనుకుని గతంలో తను ప్రేమించి 2 పిల్లలకి కారణమయ్యి తన తండ్రిగా ఉంటున్నా ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే గుర్తొచ్చి ఉంటే
నా నీడ్ వాళ్ళకు ఉంది, సరే పవిత్ర అని ఆమెను నేను ఇష్టపడ్డాను, ఆ కానీ సూసైడ్ ఆవిడ లేదు. చేసుకునే సమయంలో కనీసం భార్య పిల్లలు గుర్తు రావాలి గుర్తొచ్చుంటే, కదా. ఏదో ఒక మెమరీ ఆ పిల్లల్ని చూసుకోవాలనో, లేకపోతే నా బాధ్యత ఉందనో, లేకపోతే అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, నా అవసరం ఉంది ఇంకా నా పేరెంట్స్ కో లేకపోతే నా పిల్లలకో ఉందని అనుకుంటే అతను మేబీ కొంచెం ఆగుండేవాడు. సో తిను ఏమనుకున్నాడంటే నాకు కంప్లీట్ నా బాధ్యత, నా ప్రేమ, నా ఎవ్రీథింగ్ పవిత్ర అనే అమ్మాయినే అనుకున్నాడు. సో తిని తప్ప నాకు ఇంకేది లేదు, ఐ మీన్ నాకు ఇంకో మీనింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేస్తామండి జనరల్గా ఎవరైనా మనం చాలా మందిని చూస్తుంటాం, వాళ్ళు చాలా స్ట్రగుల్స్ లో ఉంటారు. బట్ నా రెస్పాన్సిబిలిటీ నా పేరెంట్స్కి ఉందనో, లేకపోతే నా రెస్పాన్సిబిలిటీ నా కిడ్స్ మీద ఉందో, లేకపోతే నా వైఫ్ని చూసుకోవాలి, ఆ బాధ్యతలతో వాళ్ళకి ఎంత రిస్క్లో ఉన్నా, ఎన్ని ట్రబుల్స్ వస్తున్నా వాళ్ళు ఏం చేస్తారంటే నా బాధ్యత, ఇది నా బాధ్యతగా ఇంపార్టెంట్ తీసుకుంటారు. అంటే బాధ్యత ఏం చేస్తుంది అంటే జీవితమే విరక్తిని, ఈ సూసైడల్ టెండెన్సీస్ అన్నింటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. అవును. దానికి అవకాశం లేదు బికాస్ తను ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టాక్ నెగిటివ్లీ, చనిపోయిన వ్యక్తి మీద మాట్లాడాలని అనుకోవట్లేదు. బట్ తన సైకాలజీని మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలిగితే తన దృష్టిలో ఎక్కడ వీళ్ళ ఆలోచన లేదు, పిల్లల మీద వాళ్ళు ఏమైపోతారన్న ఆలోచన లేదు. లేకపోతే ఇంకెక్కడైనా ఆలోచన ఉండొచ్చు, మేబీ నా వైఫ్ చూసుకుంటుందిలే, ఇన్ని రోజుల నుంచి నేను పట్టించుకోకపోయినా నా పిల్లలు బాగానే పెరుగుతున్నారు కదా. తన వైఫ్ చెప్పిన విషయం కూడా ఆలోచిస్తే ప్రేమ ఏమీ లేనట్టు, ఎందుకంటే ఒక అబ్యూసివ్ రిలేషన్షిప్, ఒక హెరాస్మెంట్ ఉన్నట్టు మనకు తెలిసింది. అయితే ప్రేమ లేకనే అతను చేసుకున్నాడు అని కూడా మనం అనుకోవచ్చా వైఫ్ మీద, పిల్లల మీద? వాళ్ళు ఆల్రెడీ ఒక 10 years సంథింగ్ లాంగ్ టైం లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టారు వాళ్ళకి. సో అట్లా చూసుకుంటే అంత లాంగ్ రిలేషన్షిప్ లో వాళ్ళకి మెమరీస్ లేకుండా ఉంటాయా? ఒకరి మీద ఒకరికి ఒక బాండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలు కుదిర్చారు అనుకోవచ్చు, సో అది కూడా లవ్ మ్యారేజే కదా. సో అంత దాకా 2 పిల్లలు పుట్టారు. సో ఎందుకు ఈ ట్విస్ట్ వచ్చింది అంటే he felt some more connection with her అని అనుకోవచ్చు. సో ఏ రిలేషన్ అవునండి, ఏదో ఎమోషనల్ గా తనకు కనెక్ట్ అయ్యాడు, ఆ కనెక్ట్ అయిన తర్వాత తనతో ఫిజికల్ గా ఉండటము, ఫిజికల్ గా ఉండాలనుకుంటాము, తనే ప్రపంచం అన్న ఒక స్టేజ్ కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆబ్వియస్లీ వీళ్ళు కొంచెం సైడ్ చేసేస్తూ ఉంటారు. తిని ఒక బ్యారియర్ లా అనిపిస్తుంది బికాస్ ఎంత రిలేషన్షిప్ లో ఉన్నా తినికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇవి అవి ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. వైఫ్ పైగా ఆల్రెడీ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు, సో డెఫినెట్ గా ఇంకొంచెం ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆవిడకి ఒక షాక్, నా హస్బెండ్ ఏంటి ఇట్లాగా వేరే ఆవిడ వస్తే అని చెప్పి స్లోగా ఆవిడే డైజెస్ట్ చేసుకుంది, నా పిల్లలకి తండ్రి అనేవాడు అవసరము, సో ఇది కామ్ గా ఉంచడం బెటర్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోకుండా. బట్ ఇక లక్కీ థింగ్ ఏంటంటే వాళ్ళ అత్తమామ, ఆ అమ్మాయి వాళ్ళ అత్తమామ దీనికి ఈవిడికే సపోర్ట్ చేస్తున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకుని 2 పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లాగా మారతాడు అన్న ఆశతో వాళ్ళు ఉన్నారు. బట్ అది అవ్వకుండానే ఎవరు ఊహించినట్టుగా బ్యాక్ టు బ్యాక్ అయినాయి. ఆవిడది రాత అనుకుని మనం, లేకపోతే రాంగ్ టైం అనుకుని మనం అనుకుంటే ఇతను మేబీ ఇంకొంచెం ఆ డిప్రెషన్ టైం నుంచి బయటికి రావాలన్న ఆలోచన ఉండాలి ఫస్ట్ ఒక వ్యక్తికి. మీరు ఆ వీడియో చూస్తే నాకు అసలు మోటివేషన్ ఎవరైనా చెప్తుంటే నాకు వినాలని కూడా లేదండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అసలు నేను బయటపడాలన్న ఆలోచన నాకు లేనప్పుడు నేను ఎక్కడ నేను ఎతకను. ఇప్పుడు ఎవరో వచ్చి నన్ను పుల్ చేయాలనుకుని నేను పడిపోతున్నానండి నూతిలో, నన్ను ఎవరో వచ్చి నాకు తాడు వేస్తుంటే నేను యాక్సెప్ట్ చేయాలి పట్టుకుంటాకి, అది కూడా నేను యాక్సెప్ట్ చేయకపోతే లోపలికి వెళ్ళిపోతాను. ఆ సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్, నాకు ఎవరైతే వస్తారో క్లయింట్స్కి అదే చెప్తాను, మీరు ముందు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు సిన్సియర్గా బయటికి రావాలనుకుంటున్నారా ఈ ఇష్యూలో నుంచి, ఎనీ మెంటల్ ఇష్యూ బయటికి రావాలనుకుంటేనే మీకు నేను చెప్పే అవకాశము, నేను ఇచ్చేది ఏదైనా మీకు కనిపిస్తుంది, అర్థం తీసుకోగలుగుతారు మీరు ఇచ్చే సజెషన్. లేకపోతే ఎలా ఉంటది అంటే 2 రోజులు టాబ్లెట్ వేసుకుని 3 రోజున లైట్ తీసుకుంటున్నట్టు ఉంటది. సో మీరు ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు, ఆ అబ్బాయి కనుక కొంచెం స్ట్రాంగ్ గా నేను నిలబడాలి, సరే అయ్యింది ఫైన్, జీర్ణించి ఇలా బతకడం కష్టమే బట్ అని చెప్పి నాకు అంత డౌన్ అవ్వకుండా ఉంటే తనకి ఒక పాయింట్ దొరికేది, లైక్ బతకడానికి. సో తన బతకాలని యాక్సెప్టెన్సీలో లేడు. సో ఇట్స్ హిస్ కాల్, మనము చెప్పలేం.
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ చెప్పినా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చెప్పినా అర్థం చేసిన సిచ్యువేషన్ అతను లేడు, బికాస్ ఈస్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్ ఆమెతో ఉన్నారు. సో కొన్నిసార్లు అనిపిస్తుంది బాగా ప్రేమించిన వాళ్ళ దూరం అయితే తీసుకోలేకపోవటము చాలా డేంజరస్. సో లవ్ ఈజ్ అ డేంజరస్ థింగ్ అన్నట్టు క్యాప్షన్ చెప్పాలనిపిస్తుంది. అయితే ఏ ఏజ్ కైనా సరే లవ్ కావచ్చు, ఏ రిలేషన్ కావచ్చు, ఈ సూసైడ్ చేసుకోవడం అనేది దానికి మెచ్యూరిటీతో సంబంధం లేదంటారు అయితే? లేదు ఖచ్చితంగా లేదండి. అండ్ లవ్ అనేది ప్రతి ఏజ్ కి కావాలి, చిన్న పిల్లలకి కావాలి, వాళ్ళకి కావాల్సిన లవ్ వాళ్ళకి కావాలి. ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఆ ఏజ్ కి తగ్గట్టుగా కావాల్సిన సపోర్ట్ అండ్ లవ్ అప్పుడు కావాలి. సో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళకి కావాల్సిన కేర్ లవ్ కావాలి. సో మనం చూపించే వే ఆఫ్ లవ్ చేంజ్ రావచ్చు ఏజ్ టు ఏజ్, బట్ లవ్ అనేది యూనివర్సల్ థింగ్. మనకు ఫుడ్ ఎలాగో ఫుడ్ వాటర్ ఇవన్నీ జనరల్ గా ఎలాగో ఆ లవ్ అనేది కూడా ఒక ఎసెన్షియల్ థింగ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు ఉండలేకపోతున్నారు మేడం? ఇప్పటి కాలంలో చూసుకుంటే మరి ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు, బట్ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళ మధ్య దూరం రావడానికో లేకపోతే ఇంకెవరికో కనెక్ట్ అవ్వడానికో ఏమై ఉంటున్నాయి రీజన్స్? ఇక్కడ లాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండి, సింపుల్గా చెప్తాను. ఇదివరకు ఏమనుకునేవాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూడా పెద్ద చూసేవాళ్ళు కాదు. మీరు గమనిస్తే మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, వీళ్ళిద్దరికి చేసేద్దాం అని అనుకునేవాళ్ళు. సో ఇతను ఏమనుకునేవాడు అంటే నా వైఫ్ ఒక ఆమె వస్తోంది, ఆమెకి నేను చేయగలిగింది నేను సమకూర్చాలి అని ఇతను అనుకునేవాడు. ఆవిడేమనుకునేది నేను నాకు పెళ్లి కాబోతోంది, లేకపోతే పెళ్లి చేసుకుని ఒక ఇంటికి కోడలిగా వెళ్తున్నా, నా బాధ్యతలు ఏంటి, నేనేం చేయాలి, అత్తమామలు బాగా చూసుకుంటాం, నా చేతిలో ఉన్నది నేను ఆర్థికంగా చేయగలిగిన సిచ్యువేషన్ నేను ఉంటే చేయటం, నా భర్తని బాగా చూసుకుంటాం, వాళ్ళని కేర్ఫుల్గా గమనించుకుంటాం, ఆ ఇంటిలో నేను ఎంతవరకు మంచి చేయగలను అంతవరకు చేయటం, ఇలా ఆలోచించేవాళ్ళు. ఇక్కడ ఏముంది, నేనేం చేయాలి ఈ కుటుంబం బాగుండాలంటే అని ఆలోచన ఉంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి? నాకేమిస్తారు, నాకు నేను అక్కడికి వెళ్తే ఒక అమ్మాయి నేను వెళ్తే అతనికి ఎన్ని లక్షలు వస్తున్నాయి జీతం, వస్తే అందులో నాకెంత ఇస్తారు, నాకెంత ఖర్చు పెడతారు, నేనెంత అపురూపంగా ఉంటాను, నేను ఆ ఇంట్లో పనులు చేయకుండా కంఫర్టబుల్గా ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్ అన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి. నా అనే పదం చుట్టూ తిరుగుతుంది. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, నన్ను బాగా చూసుకోవాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా ఉండాలి, నా ఈగో సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి అని ఇక్కడ అన్ని నా అని చెప్పి ఉంటున్నప్పుడు కుటుంబం అనేది పాయింట్ ఏముంది చెప్పండి? అంటే ఒక అబ్బాయి మెంటాలిటీ అయినా అమ్మాయి మెంటాలిటీ అయినా ప్రేమిస్తున్నప్పటి నుంచి వైఫ్ అయిపోయిన తర్వాత ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. అంతే ఎక్స్పెక్టేషన్స్ మీరు చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ లవ్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 24/7 ఉండరు పక్క పక్కనే. అండ్ వాళ్ళు ఇన్ అండ్ అవుట్ మనకు తెలియదు. మనకు తెలిసేదల్లా ఆ టైంలో ఆ గంట 2 గంటలో మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ బట్ నేనంటే చాలా ఇష్టం అనేది ఉంటది. బట్ ఎప్పుడైతే వీళ్ళే కలిసి మ్యారేజ్ లైఫ్ అంటారో అదొక రెస్పాన్సిబిలిటీ, లైఫ్ లాంగ్ కన్సిస్టెంట్ గా ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ. చూడండి, మీరు మీ హెల్త్ కి ఒక మంచిది ఒక ఫుడ్ అని చెప్పి నేను మీకు చెప్పి మీరు రోజు మీరు బతుకున్నంత కాలము తినాలి అంటే మీరు 30-40 years పాటు అదే తినాలి రోజు అంటే మీరు తినగలరా? అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ఒకసారి వద్దంటారు, ఒక చిరాకు వస్తుంది, ఒకసారి ఇష్టంగా ఉంటారు. సో మనకి మంచిదైనా మనం ఒకటి కంటిన్యూగా కన్సిస్టెన్స్గా తీసుకోలేదు, మన బ్రెయిన్ మనకు సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అలానే అనుకుంటూ ఉంటారంటారా? రెస్పాన్సిబిలిటీని వాళ్ళు కన్సిస్టెంట్ గా చేసుకుంటూ ఒక భారంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటమ్మో పెళ్ళి అంటే పిల్లలు అంటే ఇల్లు కొనాలి, మళ్ళీ కారు కొనాలి, ఈఎంఐ, ఆడవాళ్ళకి అమ్మో పిల్లల్ని కనాలా, వంట వండాలా, పెట్టాలా, వీళ్ళకి ఇచ్చేయాలా, వచ్చేయాలి, మరి నేనేంటి? ఇదివరకు ఎలా ఉండేదంటే నాదే అంతా నేను ఇదే కదా నేను మింగిల్ అయిపోయి. ఇప్పుడు ఏంటి, నాది సపరేట్, ఇల్లు సపరేట్, ఇంటికి చేసే విషయాలు సపరేట్, ఈ విషయాలు సపరేట్. అందుకే కదా లేడీస్ అన్ని చేస్తున్నా, మరి నేనేంటి అనే క్వశ్చన్కి వస్తున్నారు ఒక పాయింట్ లో. అన్ని చేసి పిల్లలకు చేస్తున్నా, భర్తకు చేస్తున్నా, మరి నాకేంటి, నాకు ఐడెంటిటీ లేదా అంటున్నారు. అంటే అక్కడ మింగిల్ అయిపోయారు, ఇక్కడ సపరేటింగ్ ఉంది ఆలోచనలు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన మైండ్ సెట్ మారింది, ఆడవాళ్ళ మైండ్ సెట్. నేను
విమెన్ని. బట్ ఇక్కడ మనం ఎక్కడో ఒక పాయింట్ మిస్ చేస్తున్నాం. మనకి ఇండిపెండెన్సీ వస్తుంది, మనం చదువుకుంటున్నాము, ఎర్న్ చేస్తున్నాము అంటే మనం ఇంకా బాగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతున్న వచ్చే అవకాశం ఉంది అని మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరగాలి. అంతేగాని నేనే మొత్తము అనే ఆ పాయింట్, చిన్న పాయింట్ క్రాస్ చేస్తే ఎక్కువ బాధ అనిపిస్తుంది, మనకు బాధ అనిపిస్తుంది. సో మన చుట్టూ జరిగేయని మనల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మన మైండ్ సెట్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం. ఇంపార్టెంట్, ఇట్స్ బికాస్ ఆఫ్ మన కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. సో అలా చిన్న చిన్న జాగ్రత్తలు మనకు మనం తీసుకుంటా ఉంటే లైక్ వీల్ బి హ్యాపీ. అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఉండాలి, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చిన్నవి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే అది డిఫరెంట్ కాన్సెప్ట్. లైక్ కొంతమంది లైక్ మనం చాలా న్యూస్లో చూస్తుంటాం, భర్త తిట్టాడు అని చెప్పి ఇంటికి వచ్చే లోపల సూసైడ్ చేసుకుంది, ఇలాంటివి వింటూ ఉంటాం. సో చాలా మంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు, మీరు గమనించుంటే. కాఫీ పెట్టలేదని భర్త అరిచాడని చెప్పి సూసైడ్ చేసుకుందంట అని చెప్పి ట్రోల్స్ వేసి మీమ్స్ చేస్తూ ఉంటాం. బట్ నేను చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ కాఫీ పెట్టలేదనో భర్త అరిచాడనో చనిపోలా, దానికి ముందు కొన్ని 100 జరుగుంటాయి. అవి వాటి బేస్ అయి ఉంటాయి, కనిపించింది ఇదొకటే. సో అప్పటికప్పుడు ఆ గొడవ రావడానికి కారణం అదే ఉంటుంది. దాని తర్వాత ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. మేబీ ఆ పాయింట్ లో వాళ్ళకి వెక్స్ అయిపోయి ఇంకా ఇది ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అని అనుకుని ఉండొచ్చు. బట్ అదే ఒక్కటే కారణం కాదు. సో అలాంటి మీమ్స్ వచ్చి ఇంకా లేడీస్ ని వీళ్ళు ఏమీ తీసుకోలేకపోతున్నారు, ప్రతిదానికి సూసైడ్ అంటున్నారు, లేకపోతే ప్రతిదానికి డివోర్స్ అంటున్నారు అని అనుకుంటున్నారు. బట్ రియల్లీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో వీ కాంట్ సింప్లీ ట్రోల్ దెమ్. ముందేం జరిగిందో తర్వాత ఏం జరిగింది మనం లేం కదా అక్కడ చూడటానికి. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే. సో ఈ చంద్రకాంత్ అన్న పర్సన్ చనిపోయినప్పుడు అంటే చిన్న పిల్లలు అయి ఉంటారు కదా, ఆ ఏజ్ లో ఫాదర్ ఇలా సూసైడ్ చేసుకున్నాడు, అది కూడా మనకి న్యూస్ ఇప్పుడు బయట ప్రజలైతే పిల్లలకి ఏదో ఒకటి చెప్పేసేయచ్చు, ఒక మీడియా ఫీల్డ్ లో ఉన్నప్పుడు లేదా ఇలా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు తెలిసిపోతుంది న్యూస్ అనేది ఆ పిల్లలకి. సో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటారు ఆ ఏజ్ లో పిల్లలకి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు? వీళ్ళ సిచ్యువేషన్ లో చూసుకుంటే అండి, ఆ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు ఫస్ట్ నుంచి, అండ్ ఒక 5 years బ్యాక్ నుంచి అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పున్నారు ఆల్రెడీ, వాళ్ళ మదర్ కూడా చెప్పున్నారు. అంటే అంతకు ముందు నుంచి అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడటం, అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడటం తప్ప ఎక్కువ కాంటాక్ట్ లేదు. సో ఈవిడే చూసుకుంటుంది. దానికి వీళ్ళ ఫ్యామిలీ అలవాటు పడ్డారు, వీళ్ళు వాళ్ళ వైఫ్ అలవాటు పడింది. ఆయన కూడా మా వైఫ్ చూసుకుంటుంది కదా, నేను టోటల్గా ఈవిడ దగ్గర కంఫర్ట్ గా ఉండొచ్చు అని చెప్పి ఆయన అనుకుని ఉంటారు. సో అది అలా నడిచిపోతుంది వాళ్ళది. పిల్లలు 5 years బ్యాక్ అంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళకి అంత ఏం ఉండదు. వీళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే వాళ్ళ చుట్టుపక్కల పిల్లలు వాళ్ళ ఫాదర్స్ తో ఉంటున్నది చూస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆ సెన్స్ వస్తుంది, అరే నేను కూడా మా ఫాదర్తో ఇలా ఉంటే బాగుండేది, మా ఫాదర్ నాకు కూడా ఉంటే బాగుండేది అని ఫీలింగ్ వస్తుంది. సో ఈ ఫీలింగ్ నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ల్యాక్ అవటం, ఇవన్నీ ఉంటుంటాయి. సో వీళ్ళు ఆల్రెడీ కొంచెం అందరికీ మీడియాలో లైక్ సోషల్ మీడియాలో ఉంటూ ఇట్లా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇలా ఉన్నారు కాబట్టి ఇంక ఈజీగా పాపులేట్ అవుతుంది. సో వీళ్ళు ఒక 10 years 15 years 20 years అయిన తర్వాత కూడా వీళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అవుతుంది. సో వాళ్ళ హిస్టరీ ఎక్కడ పోటాకు ఉండదు. సో ఖచ్చితంగా మిస్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ మదర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేయటానికి అన్నది పాయింట్. 8 years ఒకళ్ళు, 4 years ఒకళ్ళు సంథింగ్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవని స్టేజ్లో ఉంటారు. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ మైండ్లో 100 questions వస్తూ ఉంటాయి. రేపు పొద్దున వాళ్ళు స్కూల్కి వెళ్తే నాకు ఫాదర్ లేరేంటి, లేరు, అంతకు ముందు కూడా ఫిజికల్ గా ఉన్న టైం స్పెండ్ చేయలేదు, అప్పుడు హర్ట్ అయి ఉంటారు వాళ్ళు. సో ఈ సూసైడ్ అనే ఇంపాక్ట్ మాత్రం కంప్లీట్ గా మాకు ఉండరు అన్న స్టేజ్ కి వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైం కి జీర్ణించేసుకుంటారు. బట్ ఎక్కడో వాళ్ళు గ్రో అవుతూ ఉన్న కొద్దీ అనిపిస్తూ ఉంటది, ఏమని లైక్ ఉండాలి కదా నాన్న ఉంటే ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి.
బట్ వాళ్ళ మదర్ ఎంత కేర్ తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా డెవలప్ అయి ఉంటున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఐ హోప్ ఆవిడ 5 years నుంచి పిల్లల కోసం ఫాదర్ ఉండాలని చెప్పి కూడా ఇన్ని భరుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్ వెరీ వెల్. ఇన్ సైకాలజికల్ వే తీసుకోగలదని నేను నమ్ముతున్నాను. మ్యామ్, మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో మీకు ఏమైనా విచిత్రంగా కానీ ఫన్నీగా అనిపించిన కేసు ఏదైనా ఉందా? సో నాకు ఏది ఫన్ గా అనిపించదు, బికాస్ నా పక్కన ఇంకెవరైనా ఫన్ గా అనిపిస్తుంది, వాళ్ళకి ఫన్ గా అనిపిస్తుంది. నాకు అనిపించకూడదు కూడా. వై? బికాస్ అలా ఆ మైండ్ సెట్ లో నేను ఉంటే వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడలేరు, వాళ్ళతో ఓపెన్ గా చెప్పలేరు. అండ్ నా దగ్గరకు వస్తే వైఫ్ వస్తే హస్బెండ్ కి కూడా తెలియవు ఆ విషయాలు. అంటిల్ అండ్ అన్లెస్ ఐ నెసెసిటీ ఈవిడ కన్వే చేయలేని విషయాలు ఏమన్నా ఉండి అవి నేను చెప్పటం వలన వాళ్ళిద్దరికి ఏమన్నా బెనిఫిట్ జరుగుతుంది అంటే చెప్తారు. ఆవిడ కన్వే చేయలేను, నాకు చెప్పలేకపోతున్నానండి ఈ విషయాన్ని కొంతమంది ఉంటారు. లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. బికాస్ ఆఫ్ ఈగో అవ్వచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ టైం ఇవ్వలేకపోవడం వల్ల అవ్వచ్చు, చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను, లేకపోతే ఐ నాట్ షేర్. ఒకళ్ళు షేర్ చేయను. ఇట్స్ మై ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నమాట. అంటే మీరు ఎక్కువ బాధపడిన విషయం ఏదైనా ఇలా ఎందుకు జరిగింది అని? సో బేసికలీ నేను విమెన్ ఇన్ఫెర్టిలిటీతో ఉన్న వాళ్ళని డీల్ చేస్తూ మేజర్గా నేను స్టార్ట్ చేసింది ఈ ప్రొఫెషన్ అలాంటివి. దాని తర్వాత నాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇలాగా కూడా వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆ పిల్లలు పుట్టి వాళ్ళ పెద్ద కిడ్స్ కి, సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి అన్నమాట. సో నేను మెయిన్ ఎక్కడ స్ట్రక్ అయిపోతానంటే ఎలాంటి కేసెస్ అంటే ఆడవాళ్ళు ఇఫ్ దేవర్ లైక్ ఈరోజు ఆడవాళ్ళలో చాలా ఎక్స్ట్రీమ్ రేంజెస్లో కూడా ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. సో సాఫ్ట్ నేచర్డ్ ఉండి వాళ్ళ మధ్య టార్గెట్ అయిపోయి చుట్టూ అత్తమామలు లేకపోతే అమ్మ నాన్నలు కూడా దగ్గర లేకుండా భర్త కూడా యాంటీ అయ్యి, నమ్మాల్సిన భర్త కూడా యాంటీగా ఉండి వీళ్ళు స్టిల్ సంవత్సరాల తరబడి వాళ్ళల్లో వాళ్ళు కుంగిపోతూ ఒక పక్కన అత్తమామల మీద భర్త మీద బాధ్యత ప్రేమ తగ్గించుకుని బయట చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు నలిగిపోతూ ఆ సమస్యలు వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక, చెప్పిన వాళ్ళేమో వీళ్ళని రివర్స్ లో ఫిజికల్ అబ్యూస్ చేస్తూ వీళ్ళు ఇన్ని రకాలుగా మెంటల్గా స్ట్రగుల్ అవుతూ ఉండి మారతారేమో అని చూసి ఒక పాయింట్కి వెక్స్ అయిపోయి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వినేవాళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. లేడీస్కైనా జెంట్స్కైనా వినేవాళ్ళు లేరు. నా బాధ ఇది, నేను ఇంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నా. ఒక సమస్య ఒక సంవత్సరం ఆలోచిస్తే ఒకలా ఉంటుంది, అదే సమస్య 10 సంవత్సరాలు అనుభవించారనుకోండి ఎలా ఉంటుంది. సో ఈ 10 ఏళ్లలో వాళ్ళకి మాట్లాడేతాకి అవకాశం లేక, మనుషులు లేక, వినేవాళ్ళు లేక, ఎక్కడో ఒక పాయింట్ డిప్రెస్ అయిపోయి ఆ డిప్రెషన్ టైంలో కనుక ఇంకేమైనా జరిగితే అది సూసైడ్ చేసుకోవాలి అనే థింకింగ్కి వెళ్ళిపోతూ, సో ఇవన్నీ ఒక లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి వినేవాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు కొంచెం ఏమి భరోసాగా ఉంటుంది. లైక్ మీరు ఒంటరి కాదు, మనలాగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మన బాధ నుంచి బయటికి రావాలి అంటే మనకు కొన్ని ఉన్నాయి, లైక్ పాయింట్స్ ఉన్నాయి, వీ కెన్ డూ, కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో వీ కెన్ హ్యాక్ అవర్ మైండ్, మనల్ని మనమే హ్యాక్ చేసుకోవచ్చు. పక్కన వాడిని మ్యానిపులేట్ చేయడం వస్తుంది ఈ రోజులు అందరికీ, నేర్చుకుంటున్నారు అది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట ఎదుటి వాడిని ఎట్లాగా నా మాటకి తీసుకురావాలి, ఎదుటి వాడిని ఎలా నేను డామినేట్ చేయాలి, ఎదుటి వాడి దగ్గర నా ఈగోని ఎలా ప్రదర్శించాలి, నా డామినేషన్ ఇది అని చూపించుకోవాలని ఆలోచిస్తున్న రోజుల్లో మన మీద మనము కంట్రోలింగ్, మన మీద మనము చేసుకుంటాం, నేర్చుకోవాలి. అది ఇట్స్ ట్రైన్ థింగ్. మనం ట్రైన్ అవుతాం కదండి. 4 సార్లు దెబ్బలు తిన్నాం అనుకోండి, 5ఓసారి ఓకే జనాలతో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నాకు వర్కౌట్ అవుతుంది, నా వర్క్ ప్లేస్ లో ఇంకెక్కడో అని మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ గ్రోయింగ్ అవుతున్నామని, అంతే కదా. సో అలాంటప్పుడు మనతో మనం ఉంటున్నప్పుడు మనం నేర్చుకోవాలి ఇవన్నీ. సో ఈ నేర్చుకునే ప్రాసెస్ లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ కొన్ని హ్యాక్స్ అవే నేను చెప్తూ ఉంటా. మీ సిచ్యువేషన్ నుంచి మీరు ఇలా బయటికి రావాలి అంటే మీరు బెటర్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ సిచ్యువేషన్కి మీరు ఏం చేస్తే అవుతారు అనేది నేను చెప్తాను. సో అవి వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు.
మన కంట్రోల్లో మనం ఉన్నప్పుడు మన పక్క వాడిని కంట్రోల్ చేయటానికి మనం స్ట్రాంగ్ గా ఉంటాం, మన పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా మనం నెగ్గాలి అంటే వీ షుడ్. సో అలా చెప్తూ ఉంటారు అన్నమాట, ట్రిక్స్ అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గరికి ఒక వైఫ్, ఒక అమ్మాయి వచ్చింది, సో ప్రాబ్లం అంతా చెప్పి అతను రావడానికి కూడా ఇష్టపడట్లేదు, వినడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నప్పుడు ఒక లాంగ్ నాట్ వేశారు, పెద్ద తాడు ఉంది, అటు ఇటు రెండు వైపులా ముడి వేశారు. సో ఆ ముడి చాలా మొండిగా ఉంది, రాదు, అది చాలా టైట్ అయిపోయింది. కానీ మీరు దాన్ని రిప్లేస్ చేయాలి. మీరు ఏం చేస్తారు? అది రావట్లేదు, అస్సలు రావట్లేదు, చాలా మొండిగా ఉంది. కానీ మీరు ఆ తాడు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ని మార్చాలి. మీరు ఏం చేస్తారు? మీకున్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఆబ్వియస్లీ ఇటు సైడ్ ఉన్నది మనం ట్రై చేస్తాం కదా తీయడానికి. సో ఇట్ని ట్రై చేయాలి. ఎట్లా ట్రై చేస్తాం? ప్లేస్మెంట్ మారాలి. ప్లేస్మెంట్ ఇన్ ద సెన్స్ సిచ్యువేషన్ మారాలి. సో ఏం చేస్తాం? ఇది లూజ్ చేసి దీన్ని ఎటు మార్చి ఎటు కడితే నాకు కంఫర్టబుల్ గా ఉంటది అని ఆలోచించుకో. అట్ ద సేమ్ టైం నా దగ్గరకు వచ్చింది వైఫో హస్బెండో, అటువైపు వాళ్ళు మొండిగా ఉన్నారు. సో నేను ఎటు నుంచి వర్క్ చేయాలి? నాకున్న అవకాశం ఏంటి? నా ఎదురుగుండా ఉన్న వాళ్ళే. సో వాళ్ళ నుంచి ఏం చేస్తే వాళ్ళు మారతారు, మారే అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయం నేను అర్థం చేసుకోవాలి. బికాస్ మీ ద్వారా వాళ్ళేంటో కొంతవరకు అర్థం చేసుకో, మీరైనా నాకు కంప్లీట్ కన్వే చేయలేరు వాళ్ళు ఏంటి అనే విషయం. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి? మీ ద్వారా వాళ్ళేంటో అని తెలుసుకుని దాన్ని బట్టి వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అని నేను తెలుసుకుని దాని ద్వారా మీరు కనుక వాళ్ళని కన్వే చేసేలాగా, వాళ్ళ మైండ్ సెట్ కన్వే చేసేలాగా నేను మీకు కొన్ని చెప్తే వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్గా చూద్దాం అనే స్టేజ్కి వస్తే అప్పుడు నేను వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని మాట్లాడిచ్చేలాగా చేసి అప్పుడు నాకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం సార్ట్ అవుట్ తెలుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఇదా అని చెప్పి అప్పుడు నేను ఏం చేయాలో అర్థం చేసుకుంటాను అన్నమాట. సో ఆ రిలేషన్షిప్ లో హ్యాపీనెస్ ఉంటుందా మ్యామ్? ఒకరిని మార్చే ప్రయత్నమే సరిపోతుంది కదా, ఇయర్స్. సో అందులో వీళ్ళ లైఫ్ పోతుంది కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక వాల్యుబుల్ ఇయర్స్ ఉన్నాయో ఆ తర్వాత మళ్ళీ తిరిగి రాదు కదా మేడం. ఈ విషయంలో, ఈ సిచ్యువేషన్ లో ఏం చెప్తారు? ఇదే క్వశ్చన్ నేను కనుక భర్తని మార్చాలో భార్యని మార్చాలో అని ఖచ్చితంగా మొండి పట్టుకుని సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళని అడిగాను అనుకోండి, వాళ్ళు నాకేం చెప్తారో తెలుసా? నా లైఫ్ వాళ్ళే అయినప్పుడు నా లైఫ్ పోయేదేముంది అంటారు. నేనేం చెప్పాలి ఆన్సర్? నేనేం చెప్పగలను ఆన్సర్? ఓకే, వాళ్ళని మార్చడమే ఇంకా వీళ్ళ ఏకైక లక్ష్యం. నీ ప్రయారిటీని బట్టే నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందని ఇంపార్టెంట్. నేనేం నా ప్రయారిటీ ఒక పర్సన్ ఒక 10 years తర్వాత మారారు, 20 years తర్వాత మారారు. సో 10 years 20 years ఇంకా ట్రై చేయడంలో అయిపోతుంది. సో వాళ్ళు సో ఇప్పుడు ట్రై చేసి నేను ఏం చేయగలను? సరే మారినప్పుడు లైట్ తీసుకోండి అంటే, లేదండి నాకు మారాల్సిందే అని అంటాను. సో మారటానికి టైం పడుతుందంటే మీరు పేషెన్స్ గా ఉండాలని చెప్పి నేను వీళ్ళని ట్యూన్ చేస్తాను. సో ట్యూన్ చేస్తూ దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి మెంటల్ గా అంటే నేను ట్యూన్ చేస్తాను. మీరు వెయిట్ చేయాలి ఒక 10 ఏళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 10 years వెయిట్ చేయాలంటే నేను మీరు స్ట్రాంగ్ ఉండాలి. జరిగిన ప్రతిదాన్ని నేను కాదు ఉండేది అక్కడ, మీరు. బట్ నేనేం చేస్తాను, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో నేను నోట్ డౌన్ చేసుకుని ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా ఉంటే మీరు ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా, అట్లీస్ట్ మీరు డౌన్ అవ్వకుండా మీ హోప్ అలాగా బతికి ఉంటుందో అని చెప్పి నేను ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా చెప్తాను. సో అప్పుడు ఏంటి, వీళ్ళు వెయిట్ చేయాలన్న ఆలోచన నుంచి ఇంక నేను ఏం చేయగలను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మన సిచ్యువేషన్ నుంచి మనం డౌన్ అవ్వనప్పుడు, ఎదుటి నుంచి వచ్చే నెగిటివిటీకి మనం డౌన్ అవ్వనప్పుడు నేను ఏం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను కుంగిపోవట్లేదు అనే ఆ ఫీలింగ్ మనకు ఒక పుష్ ఇస్తుంది. ఆ పుష్ ఏం చేస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా మారుతారు ఎప్పటికైనా అనే ఫీల్ వస్తుంది. చాలా మంది ఆడవాళ్ళు చూడండి, డీలా అయిపోయి ఏడుస్తూ ఇంకా మారడు అని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు ముందు వాళ్ళ మీద. వాళ్ళు ఆ నెగిటివిటీ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు బాగా నెగిటివ్ అయిపోయి ఇబ్బంది పడిపోయి వాళ్ళు డిప్రెస్ అయిపోతున్నారు. నువ్వు డిప్రెషన్ అవ్వకుండా ఉంటేనే కదా నేను వాళ్ళని మార్చగలిగే స్కోప్ నాకు ఉంటుంది. సో నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మీ ద్వారా మీకు వెయిటింగ్ పేషెన్స్ పెరుగుతుంది, ఏం చేయాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో మీ ద్వారా అటు ట్యూన్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం.